రెడ్డి గారు నమస్తే. సంబరంగా మలుచుతున్న శాస్త్రవేత్తలు సంఘమిత్రులు నవ్య శక్తులు వీళ్ళు దివ్య వినోదాలతో పాటు విజ్ఞానాన్ని అందిస్తూ వినయభేరితో పాటు విలువలకు చోటిస్తూ కాలక్షేపంతో కర్తవ్యం హలో మామ, నమస్తే మామ. చలనచిత్ర సీమలోన స్వప్నాలను పండించే నిత్య కళా దర్శకులు దర్శకులు రైట్ షాప్. ఎందుకంటే మీ ఊళ్ళో వాళ్ళంతా శ్రీరామచంద్రుడు, ఆడపిల్లలు కన్నెత్తి కూడా చూడరు. అటువంటి పాడు పనులు చేసేది మేము, సినిమా వాళ్ళు. ఎందుకంటే సినిమా వాళ్ళు తాగుబోతులు తిరుగుతారు. అదేగా మీ ఉద్దేశం కాదు బాబు, పొరపాటు పడ్డాం. బహుశా మా సినిమా వాళ్ళ జాతకమే ఎంత అనుకుంటా. సినిమా వాళ్ళకి ఎప్పుడు ప్రోటోకాల్ రెడ్డి గారు వీడియో తీస్తాం మేము అలా ఛానల్ పెట్టా. అవును సార్. మంది పొరపడుతుంది. నెహ్రూ పుట్టినరోజును బాలల దినోత్సవంగా ఎలా అయితే జరుపుకుంటామో అలాగే 150 సినిమాలు తీసి రికార్డు సృష్టించి 365 రోజులు 24/7 ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనున్నాను అని ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా నిలిచిన శ్రీ దాసరి నారాయణరావు గారి పుట్టినరోజైన మే 4వ తేదీని తెలుగు ఫిలిం డైరెక్టర్స్ డేగా చేసుకోవడం మొదలుపెట్టి 5 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2024 డైరెక్టర్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ లో విజయం సాధించిన వీరశంకర్ గారి ప్యానల్ ఎన్నో మంచి పనులతో పాటు నాకు ఇంటి చుట్టూ వెల్కమ్ మై డియర్ జెంట్ల్మెన్, వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను ఫోన్ చేయగానే నా మీద ఉన్న గౌరవంతో అందరూ ఇక్కడ సమావేశమై ఆనందానందించే లక్ష్యంలో
వినోదాలతో పాటు విజ్ఞానాన్ని అందిస్తూ విజయ భేరితో పాటు విలువలకు మలుచుతున్న శాస్త్రవేత్తలు సంఘమిత్రులు. ఈరోజు పెద్దలందరూ సమిష్టిగా జ్యోతి ప్రజ్వలన గావించిన అందరినీ ఆశీర్వదించున్నారు. 2500 మంది కుటుంబ సభ్యులు ఒక దగ్గరికి రావడం ఎంత గొప్ప విషయం. అన్ని దర్శకులు, డైరెక్టర్స్, కో డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, అసోసియేట్ డైరెక్టర్స్ అందరూ మీ విభాగాల్లో. గొప్ప విషయం ఏంటంటే మన తెలుగు సినిమా ఎంత గొప్ప స్థాయిలో ఉంటుంది. మీరందరూ ఎన్నెన్ని కథలు రాస్తారు, ఎన్నెన్ని డైలాగులు రాస్తారు. మీరిచ్చే మార్గదర్శకత్వం ఎంత గొప్పగా ఉంటుంది. దానికి నానుడిగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ, కార్యక్రమంలో ముందుగా కూచిపూడి డాన్స్ ప్రదర్శన ఉంటుంది. అభినయ కూచిపూడి అకాడమీ పావని శ్రీలత ప్రసాద్ గారు వారి శిష్య బృందంతో ప్రదర్శించబోయే ఆ నృత్య రూపకాన్ని ముందు చూసి ఆ తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. నేను పవని శ్రీలత, మా అభినయ కూచిపూడి కళాక్షేత్రం తార్నాక పక్షాన మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాము. ఇవాళ మేము ప్రదర్శించబోయే అంశము మహాన్ భారతోహం అన్న ఒక 10 సంస్కృత శ్లోకాల గుచ్ఛం. ఇది డాక్టర్ శ్రీ పుల్లరి రామచంద్రుడు గారి రచన, నిహాల్ గారి సంగీతం, నిహాల్ గారి గాత్రం, అదేవిధంగా నిత్య సంతోషిని గారి గాత్ర సహకారంతో మేము చేయించుకున్నది. మా ఆడియో చెక్ చేసుకునేంత లోపల ఒక చిన్న పరిచయం. మహాన్ భారతోహం ఒక భారతీయ పౌరుడుగా మనం ఎంత గర్విస్తున్నామో చెప్పే అంశంతో కూడుకున్న రచన. మనం వివిధ రాష్ట్రాలు, వివిధ మతాలు, జాతులు, కులాలు ఇక్కడి నుంచి వస్తున్న మనందరినీ కట్టిపెడుతున్న ఒకే ఒక బంధం భారతీయత. ఈ భారతీయుడుగా సని
ద్వేష్మి కంచిం న దుష్టం క్షమేహం నిరస్త ప్రభేదో మహాన్ భారతోహం స్పృహామి నరాజే న ప్రాజే ధికారే మహాన్ భారతోహం. వందనాలు వందనాలు మహనీయునికి. ఎంతమంది ఉండగా గురువు గారు ఇక్కడే ఉంటారు, ఇక్కడే వచ్చి మనకి సందేశం వినిపించాలని కోరుకుందాం. ఎవరు పిలిస్తే ఆయన వచ్చి మనకి అందరికీ మనల్ని ఉద్దేశించి మాట్లాడతారో ఆ ఇద్దరు వ్యక్తులు నాకు తెలుసు. ఆ ఇద్దరు వ్యక్తులు పిలిస్తేనే ఆయన వస్తారు. సో ఆయన ప్రియ శిష్యులు ధవళ సత్యం గారిని, వేలేశ్వరరావు గారిని వేదిక మీదకి వచ్చి గురువు మీ బర్త్డే రోజు డైరెక్టర్స్ డే జరుపుకోవడానికి ఇక్కడికి చాలామంది దర్శకులు, ఆర్టిస్టులు వాళ్ళందరూ వచ్చారు. గురువు గారు మీరు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ వారిని, కమిటీ వారిని అభినందిస్తూ వీరందరినీ ఆశీర్వదించగా కోరుకుంటాను. గురువు గారు రావాలి. గురువు గారు మీరు తప్పకుండా రావాలి. గురువు గారి పుట్టినరోజుకు ఆయనకి అభినందనలు తెలియటం, ఆయన ఆశీర్వాదం అందుకోవాలని దర్శకులు, దిగ్దర్శకులు, సహాయ దర్శకులు, సహకార దర్శకులు అందరూ వచ్చారు. దాసరి గారి ఆశీర్వాదం ఎప్పుడూ చిత్ర పరిశ్రమకు ఉంటుంది, అది ఎక్కడికి పోదు. ఆయన లేకపోయినా కూడా ఆయన ఆశీర్వాదం పోదు. ఆ ఆశీర్వాదానికి అంత విలువ, గొప్పతనం ఉంది. ఎందుకంటే ఒక దర్శకుడి దగ్గర నుంచి అంతమంది దర్శకులు మళ్ళీ దర్శకులు అవ్వడం అనేది జరిగే పని కాదు, ఎవరికి జరగలేదు ఇంతవరకు. ఇది ఇలాంటి దర్శకుల్ని ప్రపంచంలో మనం ఎవరిని చూడలేదు. బహుశా చూడలేమో నా అనుమానం. అటువంటి దర్శకుల నుంచి నేనంతా గొప్పగా చెప్పి కానీ నన్ను ఒకే ఒక చిన్న మాట సరదాగా ఒక మాట చెప్తాను. రావణుడే రావుడైతే అనే ఒక సినిమా గురుగారు డైరెక్టరు, అక్కడ నాగేశ్వరరావు గారి హీరో, మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు. అక్కడ పాట ఒకటి షూటింగ్ జరుగుతోంది హైదరాబాద్లోనే. జరుగుతూ ఉంటుంటే నాగేశ్వరరావు గారు ముందు వచ్చేసారు లొకేషన్. ఆయన వచ్చిన తర్వాత లోపల వస్తుంది. మీ అంతా చాలా గర్వంగా వెళ్ళి రెండు సార్లు గురువు గారు వచ్చేస్తున్నారు కాసేపటి మధ్య. అవునులే ఎప్పుడు అదే చెప్తాను. సరే వచ్చారా, పాట రెడీయా అన్నారు. రెడీ అండి అన్నారు. ఏదో సీన్ రెడీ అయినట్టే పాట కూడా రెడీయా అన్నారు ఆయన. ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత కానీ సీన్ రాయలేదు. అటువంటి ఆయన ఒకసారి పాట వేయండి అన్నారు. పాట వేసా. పాట వేయగానే సబే అన్నాడు. అక్కడ నేను వేస్తాను. ఇది చాలా గొప్పగా ఉంది, మేము అందరం డిస్కస్ చేసుకుంటున్నా. ఏంటి సార్, ఏమైంది సార్ అన్నది. ఏమిటయ్యా ఈ పాట ఏమిటి చెప్పు, ఏమిటి ఈ పాట, ఇది పాట చెప్పు. పాటే కదండి, మాస్ సాంగ్ అని అన్నది. మాసా చెత్త ఇది. పాట ఏంటంటే ఉస్కో పిల్ల చూసుకో మళ్ళా, ఉస్కో పిల్ల చూసుకో మళ్ళా అని. ఉస్కో ఏంటి, కుక్కను పిలిచినట్టు. అక్కడే నాగేశ్వరరావు ఒక అమ్మాయిని కుక్కలా పిలుస్తాడా, బుద్ధుందా లేదు నీకు? అది కాదు కదా సార్ అది. ఈ లోపల గురుగారు దిగారు. నేను పరిగెట్టుకుంటే వెళ్ళి అక్కడ ముగ్గైపోతున్నాడు ఆయన బాబు. ఆయన ఏం చేయాలి అర్థం కాదు. నమస్కారం సార్. సారీ సార్, కొంచెం లేట్ అయింది. లేటు కాలేదు, ఏమీ కాలేదు, అన్నీ బాగానే ఉన్నాయి.
పాట బాగోలేదు అన్నాడు ఆయన ఒకసారి. పాట బాగలేదు, పాటని వేరే పాట ఏమన్నా చేశాడా? లేదండి, ఉసుకు పాట, ఆ పాట అన్నాడు. సార్ ఆ పాట మీద ఉందంటే అలా సార్ అక్కడే ఉందండి, మీకెళ్ళి రామారావుకి కాదు. ఆయన ఆరేసుకుపోయి పారేసుకోమని అంటే మీరు ఇంకా శివరంజని, ఆ రంజని, ఈ రంజని అంటే కూర్చున్నారు. అందుకే ఇలా తగలేదు సార్. అదే కనుక మీరు ఇలాంటి పాట కూడా యాక్ట్ చేస్తే అంటే నేను ఉసుకు అన్నారా? అనాల్సిందే. పాట హిట్ అవ్వాలన్నా, సినిమా బాగా ఆడాలన్నా తప్పనిసరిగా మీరు అనాలండి. దాసరి గారు ఎంతటి వాడినైనా ఒప్పించి మెప్పించగలిగిన సత్తా ఉన్న దర్శకుడు ఆయన. ఇంకొక చిన్న విషయం చెప్తాను. గురువు గారు శిష్యుల్ని ఎంత బాగా ప్రేమిస్తారో అనేది ఒక ఇన్సిడెంట్ చెప్పి ఇంకో ఇన్సిడెంట్లో నవ్వించి మిమ్మల్ని నేను వెళ్ళిపోతాను. నేను ఒకసారి ఆయన మీద కోపం వచ్చి కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత ఎందుకో ఒకసారి కోపం వచ్చి మిస్అండర్స్టాండ్ చేసుకుని నేను ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోదామని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెట్టి, గురువు గారు ఎక్కడున్నా మీ పేరు నేను నిలబెడతానని చెప్పి వెళ్ళిపోయానండి. సింబాలికల్ షాట్లలో సినిమా తీసిన దర్శకుడు ఆయనకి ఎందుకు అర్థం కాదు, అర్థమైంది. ఓహో ఈడు వెళ్ళిపోతున్నాడు రా, ఇలా చెప్పాడు ఇండైరెక్ట్గా అనుకున్నాడు ఆయన అనుకున్న తర్వాత నాకు 3 గంటలకి ఇంటికి కారు వచ్చిందంటే దిడ్డి శ్రీహర్రావు గారిని ప్రొడ్యూసరు వచ్చి నేను గబగబా కారు దగ్గరికి వెళ్ళాను. సార్ ఏంటి సార్ ఇలా వచ్చారు అన్నారు. దాసరి గారి మీద దండయాత్ర చేశారంట కదా మీరు అన్నాడు. అది కాదు సార్, నేను దండయాత్ర ఏముంది, ఏమీ లేదు సార్ అన్నాను. సరే నువ్వు ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నావో నాకు తెలియదు, నీకు డబ్బులు వస్తాయి, పని దొరుకుద్ది, కానీ ఇంత ప్రేమించే వ్యక్తులు దొరుకుతారా? నువ్వు చెప్పి 2 గంటలు అయింది వచ్చి, అప్పుడే 2ంటికి చెప్పావు, 4 అయింది అని ఫోన్ చేయలేదు, కూర్చుని ఉన్నాడు అక్కడ. నాకు ఫోన్ చేసి తీసుకురమ్మన్నాడు ఆయన. నువ్వు ఆలోచించుకో, ప్రేమించే వ్యక్తి కావాలా, డబ్బును పని ఇచ్చే వ్యక్తి కావాలా నీకు చూసుకో అంటే అప్పుడు నేను మళ్ళీ చొక్కా వేసుకొని కారులో వెళ్ళానండి. నిజంగా నేను ఎక్కడైతే ఆయన కూర్చుని ఉన్నప్పుడు చెప్పానో అక్కడే కూర్చుని ఉన్నాడు ఆ కుర్చీలో, అని కదలకుండా నన్ను చూసి ఆనందపడిపోయి, ఒరే 2 కుర్చీలు తీసుకురారా, తినడానికి ఏమన్నా ఉంటే ఫుడ్ తీసుకురారా అన్నాడు. అటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు. మీరు పిలిస్తే దాసరి గారు వస్తారు అన్నారే, నాకు నమ్మకం ఉంది పిలిస్తే వస్తానని. ఆయన పిలిచినప్పుడు నేను వెళ్ళాను కదా, నేను పిలిచినప్పుడు ఆయన వస్తారు, నాకు నమ్మకం కుదిరింది. ఇకపోతే ఆయన దగ్గర పనిచేసే వ్యక్తుల్ని అంత ఈజీగా తీసేయడండి. చేయాలి, ఎలా చేయాలి, ప్రొడక్షన్ మేనేజర్లు అందరూ వెళ్ళిపోయారు, 12 అయింది రాత్రి. తర్వాత ఏమో పొద్దున్నే కానీ మళ్ళీ షూటింగ్కి వెళ్ళిపోవాలి, షూటింగ్కి ఆవిడ కావాలి, ఏం చేయాలి అని ఆపరేటర్కి ఫోన్ చేసి, అరే ఇలాగ శివపార్వతికి ఫోన్ చేసి, పొద్దున్న షూటింగ్ ఉందమ్మా, నీకు క్యారెక్టర్ వచ్చింది, నువ్వు 10ంటికల్లా రావాలి, కారు వస్తుంది అని చెప్పాడండి. ఈయన చెబితే ఈయన ఫోన్ చేశాడు. ఎవరికి ఫోన్ చేశాడు? లక్ష్మీ పార్వతి గారికి ఫోన్ చేశాడు. ఈయన ఫోన్ చేసి, ఏమండి మీకు ఏదో క్యారెక్టర్ వచ్చిందంటే సినిమాలోను, గబగబా గురువుగారు పొద్దున్న 10ంటికి కారు వస్తుంది, బయలుదేరి రమ్మంటున్నారు అని. అతడికి అలాగా గురువుగారు పడుకున్నారా, మెలకుగా ఉన్నారా? మెలకుగా ఉన్నారండి. ఒకసారి ఈ ఫోను, నమస్తే అన్నయ్య గారు, నాకు సినిమా రంగంలో కూడా నన్ను ప్రవేశపెడుతున్నందుకు ధన్యవాదాలు మీకు అండి. నా క్యారెక్టర్ ఎటువంటిదండి, నేను చీర వేసుకురావాలా, లేకపోతే మామూలు కాటన్ శారీ వేసుకురావాలా, ఏంటి సార్ అసలు నా క్యారెక్టర్ ఏంటి అని అడిగిందండి. గురువుగారు బ్లాంక్ అయిపోయి అలా చూస్తూ ఉన్నాడు, నోటంటూ మాట్లాడలేదు. కొంత తేరుకుని, సరే నరసింహరావు వస్తాడు, నరసింహరావు వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాడులే నీకు అని చెప్పి పెట్టేసి, ఒరే నువ్వు ఎవరికి ఫోన్ చేసేవరా అంటే, లక్ష్మీ పార్వతి గారికి ఫోన్ చేసినట్టు. నీ బొంద, నేను పోయేది చేయమంది శివపార్వతికి రామన్నారా, మీ బొంద ఫోన్ పెట్టారు. మామగారి సినిమా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి ఆయన డైరెక్ట్ చేయాలంటే ఒక రకమైన భయం. తెలియజేయాలనే సత్సంకల్పంతో లాల్బహదూర్ స్టేడియంలో వేలాది ప్రేక్షకుల సమక్షంలో చేసే సంగతి మీ అందరూ తెలిసే. దానికి సంబంధించిన ఏవీని లాంచ్ చేయాల్సిందిగా మా పూర్వ అధ్యక్షులు ఎస్వి కృష్ణ, అలాగే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ ఎన్బోమ్ రెడ్డి గారిని కూడా వేదిక మీద రావాల్సింది. వినాయక్ గారికి వేరే ప్రోగ్రాం ఉండటం వల్ల ఆయన 2 మాటలు మాట్లాడి
గురువు గారు శ్రీ డాక్టర్ నారాయణ అలాంటి ఒక వ్యక్తి మళ్ళీ పుట్టరు, ఇంతవరకు పుట్టలేదు. ఆయన జాయిన్ సాటి ఆయన గురించి చెప్పడానికి ఎన్ని మాటలు సరిపోవు. ఆయన గురించి ఆయన మనసులో ప్రతి 4వ తారీఖు కలుసుకుంటాం దగ్గర నుంచి ఆయన ఏదో రకంగా ప్రతిరోజు అందరి నోట్లో, అందరు డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరి నోట్లో ఏదో రకంగా ఆయన పేరు వస్తూ ఉంటుంది. అలాంటి ఆయన ఉన్న టైంలో మనందరం ఉండడం మన అదృష్టం. నమస్కారం, థ్యాంక్ యూ. బాలనటుగా స్టార్ట్ అయ్యి అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్గా, అలాగే హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 50 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సాయి కుమార్ గారిని, అలాగే మా దర్శకులందరి తరఫున ఎన్నో సెన్సేషన్ సినిమాలు రూపొందించిన మా ప్రియమిత్రుడు దర్శకులు వినాయక్ గారిని, అలాగే ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు భరతభూషణ్ గారిని, ఈ వేడుక కోసమే ఆయన విజయవాడ నుంచి బయలుదేరి వచ్చారు. థ్యాంక్ యూ అండి. అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ గారిని, అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అనుభవ్ రెడ్డి గారిని, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాధవ రవి గారిని, అలాగే గురువు గారి ప్రియ శిష్యులు ధవళ సత్యం గారిని, ర్యాలీ నరసింహరావు గారిని, ఒకప్పటి మా అసోసియేషన్ అధ్యక్షులు, పూర్వాధ్యక్షులు ఎస్వి కృష్ణారెడ్డి గారిని, అలాగే పూర్వ కార్యదర్శులు జి రాంప్రసాద్ గారిని, విఎన్ ఆదిత్య గారిని, ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ గారిని, అలాగే సెక్రటరీ అమ్మిరాజ్ గారిని, అలాగే పూర్వపు ఫెడరేషన్ ప్రెసిడెంట్, ఇప్పటి ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చట్టి గారిని, కోటగిరి వెంకటేశ్వరరావు గారిని, అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న గారిని, అలాగే హీరో టర్న్ డైరెక్టర్ అయిన మా రాహుల్ రవీంద్ర గారిని, అలాగే దాసరి గారికి ఏకలవ శిష్యుడిగా ఆయన స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అవార్డులు కూడా ఇస్తున్న తోలపల్లి రామకృష్ణ గారిని, అలాగే సీనియర్ దర్శకులు ముత్యాల సుబ్బయ్య గారిని, అందరికీ నమస్కారం. ఆయన పేరే ఒక వైబ్రేషన్. ఆయన ఏం చేసినా సెన్సేషన్. ఆయన ఎందరికో ఇన్స్పిరేషన్. ఆయన పుట్టిన రోజున డైరెక్టర్స్ డే సెలబ్రేషన్. సో గురువు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. నాది నాది అంటే కిరాయితనం, మాది మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. సో అలాంటి మగాడు, మనవాడు, అందరివాడు మన గురువు గారు. నా అదృష్టం ఏంటంటే స్వరం నాన్నగారు ఇచ్చింది, సంస్కారం అమ్మగారు ఇచ్చింది, ఆశీర్వాదం గురువులది, కళామ తల్లిది, అభిమానం, ప్రోత్సాహం మీ అందరిది. సో 1972లో ఔరా ఈ రచన చమత్కృతేమియో గాని ప్రకృతి సౌందర్యమున ధక్కరించుచు గురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నదే అన్న దుర్యోధనుడి మైసభ డైలాగ్తో నా నట ప్రస్థానం మొదలైంది. 1972 మద్రాసులో రాజుబాబు గారి పుట్టినరోజు చాలా అద్భుతంగా చేసేవారు. నా అదృష్టం 1972లో ఎస్వి రంగారావు గారు నన్ను ఆశీర్వదించారు. అలాగే నాన్నగారు గురువు గారి దగ్గరికి తీసుకెళ్ళి నన్ను ఆశీర్వదించారు. ఆ తర్వాతే తాతా మనోడు ఐ థింక్ 1973 రిలీజ్ అయింది. నేను మైసభతో మొదలయ్యి ఆ తర్వాత ఎన్టీ రామారావు గారితో సంసారం అనే సినిమాకి డబ్బింగ్ చెప్పి ఆ తర్వాత 1975లో దేవుడు చేసిన పెళ్ళి అనే సినిమాతో నా సినీ ప్రస్థానం మొదలైంది. సో ఒక విధంగా రంగస్థల ప్రస్థానం, డబ్బింగ్ ప్రస్థానం, సినీ ప్రస్థానం
ఇవన్నీ 72, 73, 74, 75. సో 75లో దేవుడు చేసిన పెళ్లి జనవరి 9th రిలీజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని మంచి సినిమాలు చేశాను. బాపు గారి స్నేహం వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ మై లైఫ్, అది 76, 77లో చేశాను. ఆ తర్వాత గురువు గారు నేడు సినిమా తీస్తున్నారని తెలిసి నాన్నగారు నన్ను గురువు గారి దగ్గరికి తీసుకెళ్లారు. కానీ అందరికీ తెలిసిన విషయమే, మనం ప్రయత్నించినా అది మనది అంటేనే మనకు వస్తుంది ఆ వేషం. సో నీడ నాకు మిస్ అయింది. మొన్న 100 కొట్టిన తర్వాత ఎమోషనల్ అయ్యాడు సూర్యవంశీ, 0 కొట్టిన తర్వాత ఎమోషనల్ అయ్యాడు, చిన్న ఏడుపు వచ్చింది ఆ అబ్బాయికి. అలాగే నీడ నాకు రాకపోవడంతో నేను కూడా చిన్న ఏడు మొహం పెడితే గురువుగారు నన్ను దగ్గరికి పిలిచి, టైం వస్తుందిరా అప్పుడు నా దగ్గర చేదు కానీ అన్నారు. అక్కడి నుంచి నేను మళ్ళీ ఛాలెంజ్ అనే సినిమాతో మొదలవ్వడం, వేషాలు వేస్తూ ఉండడం. 91లో అమ్మ రాజీనామా అన్న సినిమా, నేను బాగా అమ్మని ప్రేమించేవాడిని. అందరికీ అమ్మ అంటే అమ్మే, కానీ మా అమ్మ ఎప్పుడు నా దగ్గర ఇప్పుడు లేకపోయినా ఎప్పుడు నా జోబులో నా గుండెల దగ్గరే మా అమ్మ ఉంటుంది. సో అలాంటి అమ్మ రాజీనామా, ఎందుకంటే అమ్మ కూడా హీరోయిన్ అవ్వాలని వచ్చారు, నాన్న హీరో అవ్వాలని వచ్చారు. సో ఈ ప్రయాణంలో 91లో అమ్మ రాజీనామా, అది అద్భుతమైన సినిమా గురువుగారి డైరెక్షన్లో చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడే ఉన్నారు ముత్యాల సుబ్బయ్య గారు. 93లో కుంకుమ భాగ్య అని కన్నడలో చేశాను. కలికాలం నాకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. తర్వాత కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళడం, కుంకుమ భాగ్య స్టార్ట్ చేయడం. అయినా ఎక్కడో భయం, ఇంకా 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 కలికాలంతో చాలా మంచి పేరు వచ్చింది కానీ ఒక ఊపు రాలేదు. అది 100 days ఆడింది, అక్కడ కుంకుమ భాగ్య 100 days ఆడింది. ఆ తర్వాత లాకప్ డెత్ అనే సినిమా చేయడం, పోలీస్ స్టోరీ 96లో. కనిపించే 3 సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా పోలీస్ అన్న ఆ సినిమాతో గురువుగారు ఆ సినిమా చూడటం. 100 days ఫంక్షన్ మెడ్రాస్ సవేరా హోటల్లో జరిగింది. గురువుగారు అధ్యక్షతన ఎందరో ప్రముఖుల మధ్య ఆ ఫంక్షన్ జరగడం. నన్ను గురువుగారు పిలిచి, ఆ 100 days ఫంక్షన్ ఇక్కడ రాకముందు ఆయన సినిమా మెడ్రాస్లోనే చూశారు. నన్ను పిలిచి, ఒక కుట్టి శివాజీ గణేశన్ని చూసినట్టుండేది రా నేను చూస్తుంటే, నీకు తొందరలోనే శివాజీ గారి వేషం ఒకటి ఇస్తాను అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది, శివాజీ గారి వేషం వేస్తారు ఈయన అని ఆలోచిస్తుంటే ఇందాక రాంప్రసాద్తో షేర్ చేసుకుంటూ ఉన్నా. సడన్గా ఫోన్ వచ్చింది, గురువుగారు రమ్మంటున్నారు, హైదరాబాద్ రండి అని. వెంటనే బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చాను. నేను రౌడీ దర్బార్ అని ఒక సినిమా చేస్తున్నాను రా, అందులో వీరారెడ్డి అనే ఒక పాత్ర, కర్ణుడి స్టైల్లో దాన్ని డిజైన్ చేశాను. శివాజీ గారు కర్ణ సినిమా చేశారు, అలాగే ఎన్టీ రామారావు గారు దానవీర సూరకర్ణ చేశారు. నీ క్యారెక్టర్ కూడా కర్ణ ఆ మోల్డ్లో చేశాను, ఒకసారి క్యారెక్టర్ విను అని చెప్పారు. అద్భుతమైన క్యారెక్టర్. కంటి మీద కసి, ఒంటి మీద పొగరు, నాలిక మీద ప్రతీకారం, కలిస్తే ఈ వీరారెడ్డి అన్న ఒక డైలాగ్తో నా ఇంట్రడక్షన్ ఇచ్చి, డెత్ సీన్ కూడా మహాభారతంలో ఆ రథం దగ్గర ఎలా కర్ణుడు, అలాగే నాకు ఒక జీపులో నా టైరు ఆ బొదలో చిక్కుకుంటే అక్కడ నేను దాన్ని ప్రయత్నిస్తూ ఉంటే ఆ టైర్ని, ఆ జీపుని లేపడానికి ఆ టైంలో నన్ను షూట్ చేసి చంపేస్తారు. అలా గురువుగారితో రౌడీ దర్బార్ చేయడం. ఆ తర్వాత ఎన్నో విషయాల్లో, కష్టాల్లో, సుఖాల్లో, మేము మతం లేదు, గీతం లేదు, మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరల్లా వేరు కాదు, దేవుడంటే ఒక్కడేరా అన్న ఈశ్వరల్లా సినిమాకి రిలీజ్ టైంకి ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఈరోజు ఎంతోమంది ప్రముఖులు ఇక్కడ ఉన్నారు, వీళ్ళందరూ కూడా నన్ను ఎంతో ఆ రోజు ఆదరించారు, అభిమానించారు, ఆశీర్వదించారు. ముఖ్యంగా గురువు గారు ఆ కష్టాల్లో ముందుండి ఆ సినిమాని రిలీజ్ చేయించారు. అలా ఇక్కడ ఒక్కొక్కరితోనూ, గురువు గారితో సంబంధం ఉన్న ఒక్కొక్కరితోనూ, అందరితోనూ ఎన్నో అనుబంధాలు, బంధాలు. అన్నయ్య మురళీమోహన్ గారితో అయితే అప్పటి నుంచి ట్రావెల్, మేము దేవుడు చేసిన పెళ్ళిలో అన్నయ్య కూడా యాక్ట్ చేశారు. అలాగే రవి వాళ్ళ నాన్నగారు కానీ, అలాగే అందరితో ఒక్కొక్కరి గురించి చెప్తుంటే ఎన్నో. ఇక్కడ అన్నిటికీ ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందంటే, వస్తున్న కారు దిగిన దగ్గర నుంచి ఇక్కడికి వస్తున్నంత వరకు మన వాళ్ళని, మనందరినీ, మీ అందరినీ, ఆత్మీయులందరినీ చూస్తుంటే గురువుగారికి థ్యాంక్స్ చెప్పాలి. నా అదృష్టం ఏంటంటే, రాంప్రసాద్ 2018లో ఎప్పుడు నన్ను పిలిచాడు. అప్పుడు నేను ఎలక్షన్స్లో కర్ణాటకలో నిల్చోవడం, నేను రాకపోవడం జరిగింది డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్కి. కానీ నా 50వ సంవత్సరం, నా నట ప్రస్థానం రోజు నువ్వు రావాలరా అని గురువు గారే నన్ను ఈరోజు పిలిపించినట్టయింది. దానికి వీరశంకర్కి, మా సుబ్బారెడ్డికి, మొత్తం ఈ కమిటీకి, అలాగే అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ, గురువు గారు వి మిస్ యూ, బట్ ఇక్కడే ఉన్నారు. ఇంత గ్రేలింగ్ నరసింహరావు గారు చెప్పినట్టు, వి లవ్ యూ. సో లాంగ్ లివ్ దాసరి నారాయణరావు గారు.
థ్యాంక్ యూ చూడడం సాయి కుమార్ గారిని మరికొక ఫంక్షన్లో డెఫినెట్గా 50 years అనేది నిజంగా లాంగ్ జర్నీ లేటెస్ట్ కాంట్రిబ్యూషన్ టు ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. మురళీమోహన్ గారిని, మాధవ్ రవి గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. వాళ్ళిద్దరితోటి సార్ తప్పకుండా అమ్మా, దారి తప్పకుండా. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చాక తెలియలేదు 50 years అని. క్షేమ సత్య చిరు సత్కారమే, చాలా డెఫినెట్గా గొప్పగా సన్మానించుకుంటాం త్వరలోనే. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆలస్యం చేయకుండా గురువు గారి బర్త్డే కేక్ ని మురళీమోహన్ గారు కట్ చేస్తారు. సాయి కుమార్ గారికి ఫస్ట్ కేక్ నోట్లో పెడతారు. అలాగే మన ఫెడరేషన్ సెక్రటరీ అమిరాజ్ గారిని కూడా వేదిక రావాల్సి కోరుతున్నాం. అలాగే మ్యూజిక్ అసోసియేషన్ తరఫున ప్రతినిధిగా వచ్చిన రవివరం గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. అలా ఇంకా ఎవరన్నా మన సీనియర్ దర్శకులు ఎవరన్నా ఉంటే, అలాగే రైటర్స్ అసోసియేషన్ తరఫున నటరాజు గారు వచ్చారు, వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. రాంపల్లి రాంబాబు గారు కూడా వేదిక మీద రావాల్సి కోరుతున్నాం. మిగతా కమిటీ సభ్యులు అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ కాకుండా మీ వాలంటరీగా వర్క్ చేస్తున్న కమిటీ మెంబర్స్ అందరూ కూడా స్టేజ్ మీద రండి. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య దర్శకరత్న దాసరి నారాయణరావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న దర్శక దిగ్గజాలంతా వేదిక మీద ఉన్నారు. ఒక మహానుభావుడు, ఒక యుగ పురుషుడు, ఒక చరిత్రని తిరగ రాసిన వ్యక్తి దాసరి నారాయణరావు గారు. మామూలుగా కొంతమందిని వాళ్ళ పుట్టినరోజును కలవడానికి, అభినందించడానికి బోకేలతో, శాలువలతో, దండవలతో, ఆ దండలతో వాళ్ళ ఇంటి ముందుకు వెళ్తూ ఉంటారు చాలామంది. అది కేవలం రాజకీయ నాయకుల దగ్గరికి మాత్రం వెళ్ళడం చూసాం. కానీ ఈ మహానుభావుడిని అభినందించడానికి యావత్ ఇండస్ట్రీ, అన్ని రంగాల వాళ్ళు పోటీ పడితే ఆయన ఉన్న ఇంటికి కనీసం 1 కిలోమీటర్ దాకా ట్రాఫిక్ జామ్ అయ్యేది. ఆయనకి ఏ క్షణంలో అయినా 1 సెకండ్ అయినా పర్వాలేదు, ఆయన్ని కలిసి పుష్పగుచ్చం అందిస్తే చాలు, ఆయన్ని కలిసి అభినందిస్తే చాలు, ఆయన్ని కలిసి ఆశీర్వాదం తీసుకుంటే చాలు అనుకున్న వాళ్ళు అందరూ ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. ఒక్క నిమిషం. అలాగే డైరెక్షన్ డే కేక్ ని మన డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారు కట్ చేయాలని కోరుతున్నాం. చేసి ఫస్ట్ ధవళ సత్యం గారికి సీనియర్ శిష్యులు ఆయనే, గురువు గారు సీనియర్ శిష్యులు ఆయనే. అలాగే రారంగ్ గారికి మన డైరెక్ట్స్ డే తరపున కేక్ ని ఇద్దరికి అందించాల్సిన కోరుతున్నాం. ఈరోజు డైరెక్టర్స్ డేలో ఒక అద్భుతాన్ని, ఒక టెక్నాలజీని వాడి ఆవిష్కరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డైరెక్టర్స్ డే